జమిలి అప్పుడే పక్కా వైసీపీ నేతలకు తేల్చేసిన జగన్. కడప జిల్లా టూర్లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో కార్యకర్తలతో భేటీ అయిన జగన్ జమిలి ఎన్నికలపై వారికి కీలక సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు ఎప్పుడొస్తాయి, వాటికి ఎలా సిద్ధం కావాలన్న దానిపై జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో జగన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు ముఖ్య నేతలతో వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశామని వారికి గుర్తు చేశారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతున్నామన్నారు. ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుందన్నారు. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటూ అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ 6 చేశామని వెళ్ళగలుగుతారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని జగన్ తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో సహా నీకు 15,000 నీకు 15,000 అని వారి తల్లులైతే నీకు 18,000, ఆ అమ్మలకు తల్లులు అత్తలు కనిపిస్తే నీకు 48,000 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే 36,000 కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశపెట్టారన్నారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయని నిలదీస్తారన్నారు. జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారని, నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుందని జగన్ గుర్తు చేశారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని, మన ప్రభుత్వం మళ్లీ రాగానే తనతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయన్నారు. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయని, ప్రలోభాలకు గురిచేసిన కొంత ఓపిక పట్టాలని కోరారు. తమ్ముడు అవినాష్ మీకు అందుబాటులో ఉంటారన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని సూచించారు. తాను కడుపు బిడ్డను కాబట్టే మీరంటే ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.